ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మరి ఒక ఎపిసోడ్లో అక్కతో కలిసి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆధిక్యతను బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్క ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మీరు చాలా విషయాలు 2 ఎపిసోడ్లో చాలా అద్భుతమైన విషయాలు మీ యొక్క బాల్యము, చదువు, తర్వాత వివాహం అనే విషయాల కోసం చెప్పుకొచ్చారు. దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు నాకు తెలుసున్న వాక్యంలో మీరు చెప్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు నాకు రొట్టె ద్రాక్షరసం నోట్లో పెట్టి నిన్ను వాడుకుంటాను, నీకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాను అనే సాక్ష్యం చెప్తూ ఉంటారు. మీరు ఆ సాక్ష్యాన్ని పంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే తర్వాత మీ యొక్క వివాహము అంకుల్ కోసం చెప్తూ మీరు చిన్నప్పుడు పిల్లలు మీకు చాలా కాలం కలగలేదని చెప్పారు వాక్యంలో. జాని పుట్టడం, జానికి మరి పేరు మీరు పెట్టడం, మళ్ళీ కొన్ని సంవత్సరాల మీద షైనీని ఇచ్చాడు. షైనీ కూడా అద్భుతమైన సాక్ష్యం. షైనీకి ఏమీ తెలియని అమ్మాయికులైన పిల్లని దేవుడు అంచెలంచెలుగా స్వస్థపరిచి దేవుడు ఇప్పుడు చర్చిలో ఒక పిల్లర్గా పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆ సాక్ష్యాలు చెప్పండి. చెప్తాను. ఇలాగే చదువు అవ్వకముందే పెళ్లి చేయాలని వీళ్ళు ఆలోచనప్పుడు పెళ్ళి వద్దు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సరే అని చెప్పేసి నేను ప్రభు ఎవరిని చూపిస్తే వాళ్ళని నేను చేసుకుంటాను, నాకు అందం గురించి కానీ లేదా చదువు కానీ ఉద్యోగం కానీ షరతులు పెట్టను. అవును అంకులు ఇప్పుడు మీకు అక్కలు సొంత మరిది గారే కదా? సొంత మరిది. అంటే మీరు కొండ మార్పులు అంటారు కానీ అది కాదు, అస్సలు కాదు. నేను అబ్బాయిని ప్రేమించలేదు, ఆయన నన్ను ప్రేమించలేదు. అవును, కానీ దేవుని చిత్త ప్రకారం నేను ప్రార్థన చేసుకున్నాను. వివాహం సమయంలో 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మీ వివాహం కోసం? వివాహం కోసం. నా వివాహం ఎవరికే తెలీదు, కానీ చాలా సంబంధాలు వచ్చాయి. వచ్చిన వాళ్ళందరూ చేసుకుంటాను అని ఊరు. అంటే నాకు దేవుడు చూపించలేదు, ఇప్పుడు వద్దు అని నేను దాటేసుకుంటూ వచ్చాను. ఒక రోజుని బాగా ముమ్మరంగా పెళ్లి చేసుకొని ఒత్తిడి వచ్చేసింది నాకు. అప్పుడు ఆ రోజంతా గదిలోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేశాను. నువ్వు ఎవరు చూపిస్తావు నాకు చూపించు, ఎన్నో విషయాలు నాకు చూపిస్తున్నావు, దర్శనంలో నాకు చూపించావు ఆ వ్యక్తిని అని చెప్పేసి నేను దేవుని అడిగాను. ఉదయం సాయంకాలం వరకు బాగా కన్నీటితో ప్రార్థన చేసి కనిపెట్టాను. నాకేంటంటే దేవుడు దర్శనం చూపించాలంటే ముందు ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రార్థనలో దేవుడు నేను ఎమ్మస్ అయిపోయాను ఆత్మతోటి. నేను మర్చిపోతాను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడున్నాను అనేది గుర్తుండదు, తెలియదు. ఆత్మలో లీనమైపోతాను. అప్పుడు వస్తాయి దర్శనం. ఇప్పటికీ నాకు ఎక్స్పీరియన్స్ అదే. మనం తెలుసుకునే తర్వాత మనము ఇక్కడ ఉన్నాము, చేస్తున్నాము ప్రార్థన అనుకున్నప్పుడు వచ్చేది ఏది దర్శనం కాదు. ఆత్మలో లీనమైపోయినప్పుడు వచ్చిందే దర్శనం. ఎందుకంటే ఇప్పుడు యోహాను గారిని పద్మస్తీవులు పాడేసారు తీసుకెళ్ళి. అవునక్క. ఆయన అక్కడ చేస్తాడని, ఎందుకంటే కాగిగా నూనెలో వేసేసారు. ఆయన చచ్చిపోలేదు. హీరో చక్రవర్తి అంత కఠినంగా వాళ్ళకి శిష్యులకి శిక్ష ఇచ్చారు. అయితే ఇలా కథని ఆయన తీసి ఆశ్చర్యపోయి ఈ పద్మస్తీవులు పడేసి రమ్మని సైనికులు ఇద్దరిని పంపించి అక్కడ వేసి ఇచ్చేసారు. ఆయన అన్నీ విడిచిపెట్టి నిన్ను హత్తుకున్నాక మాకు ఇదా శిక్ష అని అనుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు ఆత్మపూర్ణులు కనుక కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా దేవుని చిత్తం అనుకుంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎవరైనా సరే. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నా. ఎవరైనా నన్ను తిట్టారనుకో, అప్పుడు తిడితే ఇది కూడా దేవుని చిత్తం అనుకుంటాను. ఎందుకంటే తిట్టేటప్పుడు మనకు బాధ కలుగుతుంది, బాధ కలిగి మాట అనేస్తాం. అలాగంటే నోటి ద్వారా వచ్చి పాపం వస్తుంది. నోటి ద్వారా పాపం చేయకూడదు. నోరుని దేవుడు కాపు, నీ తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకునేవాడు అన్నది. అందుకని మన పాపంలో పడకుండాలంటే ప్రభు తిట్టడం కూడా నీ చిత్తమే. ఇందులో నేను ఏమి నేర్చుకోవాలి, విశ్వాసంలో నేను ఎలా బలపడాలి, తిట్టినప్పుడు నేను ఎలా స్పందించాలి ఆ ప్రేమతో అని అవన్నీ నాకు దేవుడు అనుభవపూర్వకంగా నేర్పించాడు. అందుకని నాకు దేవుడు ఏది చెప్పినా దేవుని చిత్తమని నేనేం చేసి దాన్ని ప్రార్థన చేసుకున్నాను. దేవాని చిత్తం ఏంటి ఈ వివాహ విషయంలో నువ్వు చూపించు అని అడిగాను. అడిగితే దేవుడు ఉదయం అంతా ప్రార్థన చేసి ఆ దర్శనం కోసం కనిపెట్టినప్పుడు మధ్యాహ్నం 3-4 టైంలో ఎక్కువ కనిపెట్టిదాన్ని. ఉదయం అంతా ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, కనిపెట్టడం. మీరు మామూలుగా కూడా యవనస్తుల్ని మమ్మల్ని నడిపించే సమయంలో కూడా పగల 3 గంటల ప్రార్థనాకాల సమయం, ఆ 3 గంటల సమయంలో మమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయించేవారు. ఎందుకంటే ఉద్దేశం ఏంటక్క? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం ఉంది.
అది చదువు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. అది మనం అది వాక్య ప్రకారంగానే మనం వెళ్ళాలి. అప్పుడే దేవుడు చనితో మనం బలపడగలం. దేవుని వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నాను, ఆ ప్రకారంగా చేస్తున్నాను, ఒక సంతోషం, ఒక ఆనందం అనేటువంటి 3 గంటల ప్రార్థన కలిసి అదేనక్క. అదే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చదివితే మనకి అందరికీ, వినేవాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. వినేవాళ్ళు కూడా ఒకసారి చూస్తారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళిచుండగా. అది చాలు, సరిపోతుంది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అంటే మన దేశంలో అప్పుడే కొంతమంది లోపల వచ్చేస్తుంది. మనకు పగలు 3 గంటలు అయితే వాళ్ళకి రాత్రి 3 గంటలు అనుకోవచ్చు. అమెరికా వాళ్ళు అండి, వేరే దేశాలు. నువ్వు ఎప్పుడు పగలు ఎక్కడ ఉంటావు అక్కడే అనుకో. అదే సమయం. అంతేగాని ఈ పగలే ఈ 3 గంటలు కానీ ఇక్కడ ఉన్నా అనుకుంటాం, అక్కడ అలాగ అనుకుంటా లేదు కదా. టైం మారుతుంది కదా. అందుకే ప్రార్థనా కాలం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసే కాలం. ఎందుకంటే అసలు పగల 3 గంటలకి నిద్ర వస్తుంది. శుభ్రంగా తినేసి అలసిపోయి పని చేసి నిద్రపోయే టైం అది. దేవుడు ఆ నిద్రపోయే కాలం నిద్రపోవద్దని చెప్తున్నాడు. ఇప్పుడు అపోస్తలులు పేతురు యోహానులు ఉన్నారు. పగల 3 గంటలు దేవాలయంలోకి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి మాత్రం రెస్ట్ వద్దా? అంటే ప్రార్థనా కాలం. అందుకని ఇంటి దగ్గర ఉన్న మందిరంలో ఉన్న 3 గంటలు ప్రార్థన చేసుకుంటాం, దేవుని చిత్తం. అప్పుడు ఏం జరిగాయి? అద్భుతం జరిగింది. యేసు నామములో నువ్వు లేచి నడువు అనగానే వాళ్ళు దిగ్గున లేచి నడిచాడు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కాళ్ళు తోడుకుపోయి, నరాలు తోడుకుపోయి అసలు నడవలేడు. తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు, ఆడుకుంటున్నాడు, మళ్ళీ సాయంకాలం తీసుకెళ్ళిపోయేవారు. అలాంటి సిచ్యుయేషన్ దేవుడు తారుమారు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? ఇప్పుడు ఉన్నాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే మనం నమ్మాలి. పగల 3 గంటలకు ఎందుకు చేయాలని అంటే దేవుడు చెప్పాడుగా మనం చేస్తాం. అప్పుడు దేవుడు దర్శనాలు ఇస్తాడు. అప్పుడు నేను దర్శనమిస్తాడు, ఈ ప్రత్యక్షంగా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఒక రోజుని 5వ టయానికి మా ఇంటికి ఒక ఆవిని ఇద్దరు తీసుకొచ్చారు. కూతురు కృపానంద మాస్టర్ అండి, అక్కడ ఉన్నారు, ఎక్కడ లంకపేటలో. ఆయన వాళ్ళ కూతురు ఆటో మీద దిగారు. పగల 3 గంటల ప్రార్థనా కాలం అంటే సాయంకాలం వేళ. అది దేవుడికి సాయంకాలం వేళ దేవునికి ఇష్టం. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం అగుని కాక 141 కీర్తన 2వ వచనం ఉంది. కనుక ప్రభు సన్నిధిలో ఆ ప్రార్థనా కాలంలో దేవుడు మన ప్రార్థన ఆశ్చర్యాలు చేస్తాడు. దయ్యాలు వెళ్ళగొట్టి రోగాలు బాగు చేసి వ్యాధులైనా స్వస్థపరచచ్చు. అప్పుడు తీసుకొస్తున్నాను, నేను అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను, చూస్తున్నాను గేట్లోంచి వీళ్ళిద్దరూ ఒక ఆవిడని తీసుకుని వస్తున్నారు. తీసుకొస్తే ఈ ప్రక్కన కూతురుంది, ప్రక్కనే ఆయన ఉన్నాడు. ఈ మాస్టర్ వస్తున్నారు, ఈవిడ ఎవరిని తీసుకొస్తున్నారు అని అలా చూస్తుంటే దేవుడు నాకు చెప్తున్నాడు ఆమెలో దయ్యం ఉందని. స్పష్టంగా చెప్తున్నాడు నాకు ఆత్మతోటి. నేను ఇంకా ప్రార్థన చేసుకుంటలేదు, లోపల ఆత్మ నాలుగు పనిచేస్తుంది. అంత దూరం గేటు తెలుసు కదా నీకు, ఆ గేటుని వరండాలో కూర్చొని వస్తుంటే ఆమెలో దయ్యం ఉందని చెప్తున్నాడు. సరే కొంచెం దగ్గర రానిచ్చాను. అంతవరకు వచ్చిన తర్వాత అక్కడే ఉన్నాడు మీరు అన్నాను నేను. మాస్టరు ఆ అమ్మాయి కూడా ఉంది, అక్కడ నిలబెట్టారు ఆమెను. కూర్చోబెట్టుకెళ్ళి కూర్చోమన్నా, ఆమెను కూర్చోబెట్టడానికి కూర్చున్నా. వీళ్ళిద్దరిలాగా వచ్చారు. ఏంటి పరిస్థితి అంటే 3 నెలల నుంచి 2 నెలల నుంచి బెడ్ రీడన్ అంటే ఆవిడ. ఆ మనిషి ఇంకా చచ్చిపోతుందని అందరూ అనేసుకున్నారంట. గవర్నమెంట్ నర్స్ ఆవిడ. అయితే చనిపోతుందని అనుకునేటప్పటికి కృపానంద మాస్టర్కి నేను తెలుసు, విజయక్క దగ్గర తీసుకెళ్తాము ఆయన ప్రేరేపణ వచ్చి ఆటో కట్టించుకొని శ్రమపడి ఆ అమ్మాయిని ఈ విన్ని ఆటో ఎక్కించి తీసుకొచ్చారు. ఆవిడ ఆ రోజున కనుక ఆయన తీసుకురాపోతే ఆమె చనిపోవటం సిద్ధమే, అంత వీక్ అనమాట. అందరూ చెప్పేసుకున్నారని చనిపోతుందని. పాపం ఉద్యోగం చేసుకుంటుంది, చనిపోతుంది అని. సరే తీసుకొస్తుంది. అంత దూరం ఉండగానే దెయ్యం ఉందని ప్రభు చెప్తున్నాడు నాకు. చెప్పగానే అప్పుడు నేను అన్నాను, చాలా అసలు ఏం తింటలేదు అక్క, అసలు మనిషి ఎండిపోయింది, ఇంకా మాకెందుకో నాకు మీ దగ్గర తీసుకెళ్ళాలన్న ప్రేరేపణ వచ్చింది, అందుకు అక్క తీసుకొచ్చాను అన్నాడు కృపానంద మాస్టర్. ఆయన అంటే అప్పుడు నేను తమ్ముడా ఆ అమ్మాయిలో దెయ్యం ఉంది, రోగం కాదు అది, దెయ్యం పట్టుంది, మీకు కనిపించట్లేదు అంతే. మామూలుగా మీరు ఏదైనా మాట్లాడుతుంది కానీ ఇంకా వేరే మాట చెప్పదు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను చూడు పోతుంది అని చెప్పారు. అందుకే నాకు తీసుకొచ్చాను. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళిన కొబ్బరి తీసుకొచ్చి అప్పుడు నీ పేరేంటి అన్నాను. మాట్లాడట్లేదు.
అసలు మూగదయం అనమాట. మాట్లాడిపోయేసరికి అప్పుడు ఆయిల్ పట్టుకెళ్ళి ఎంతకాలం నుంచి పీడిస్తావు వీడిని, యేసు నాకు అధికారం ఇచ్చాడు, ఏంటి తెలుసా, యేసు నామములో ఆ దయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగాలు బాగు చేయడానికి, వ్యాధులు స్వస్థపరచడానికి ఆయన తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. నేను ఆయన శిష్యురాలనే, తన రక్తంతో నన్ను కడుగారు, అభిషేకించాడు నన్ను. కనుక యేసుక్రీస్తు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వీడిని విడిచి బయటకు పో అనగానే తప్పని పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇంకా ఎల్లగానేసేసి వెంటనే అప్పుడు మౌళ్ళు నా వైపు చూసింది. అప్పుడు నేను ఇప్పుడు దెయ్యం పోయింది ఈ అమ్మాయిలోను వీళ్ళతోటి ముందు పట్టుకున్నారు చెరుకు పక్కన, ఎందుకు నిలబడలేకుండా తీసుకొచ్చారు కదా, మీరు వదిలేయండి ఆ అమ్మాయిని, దెయ్యం పోయిందా అన్నాను. అనగానే అమ్మాయి నువ్వు ఒక్కదాన్ని నడువు అన్నాను. ఇక్కడి నుంచి అంత దూరం అంత దూరం పరిగెట్టేసింది. వచ్చేటప్పుడేమో తీసుకొచ్చారు, ఇప్పుడు పరిగెట్టేసింది. మళ్ళీ రా అన్నాను, మళ్ళీ తీసుకువచ్చింది. ఇప్పుడు నీ పేరేంటి చెప్పు, నా పేరు పుష్పమ్మ అన్నారు. ఆవిడ పేరు పుష్పమ్మే. నిజంగా ఎంత అద్భుతం అండి, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఈవిడిని తీసుకొచ్చారు కదా, ఇంటి వాళ్ళందరూ అక్కడ కనిపెడుతున్నారు ఏం జరుగుతుంది. వెళ్ళి మామూలుగా మాట్లాడేసింది. మాట్లాడేసేటప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే దేవుని శక్తి పగల 3 గంటలకు ప్రార్థన కాలంలో మనము ఖచ్చితంగా నేను ఖచ్చితంగా 3 నుంచి 5 గంటల ప్రేయర్లో ఉంటాను. నా దగ్గర రక్షణ పొందిన వాళ్ళు అందరికీ 3 గంటలకు ప్రేయర్ చేయండి. తప్పకుండా అద్భుతమైన కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన మహిమను మనలో ఉంచాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం ఉంది. ఒకసారి చూడు, ఇందులో యోహాను సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాలు. మన వాక్యం సత్యము. అసలు ఆ ప్రకారం మనం చేస్తే అసలు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. యేసుక్రీస్తు నామములో విడిచిపో అని కళ్ళు ఎర్రజేశాను, అంతే దెబ్బకి వెళ్ళిపోయింది. అంటే నాలో దేవుని శక్తి. 22 వచ్చిన మనము ఏకమైన లాగున అంటే తండ్రి కుమారుడు ఏకమైన లాగున అని అర్థం. అక్కడ మనము ఏకమయం అంటే తండ్రిని కుమారుడు అంటే యేసు ప్రభువు వారు. తండ్రి పరలోకంలో ఉన్నట్టుగా ఈయన సంబోధిస్తూ ఉన్నారు. తండ్రి మనము ఏకమైన లాగున, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలను. వారంటే ఎవరు? ఈ లోకములు ఆయనకి ఇచ్చిన వారు. శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు 12 మంది శిష్యులు, వారు కూడా ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అంటే ఇంకా ఇస్తాడా? ఇవ్వబోతున్నాడా? ఇచ్చేసాడు. నేను నమ్మిన దేవుని స్తోత్రం చెప్తాను. ఆయన మహిమను మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మనలో ఏముంది? ఇప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయింది. నాలో ఏముంది? నేనేమి కాదు, నాలో ఉన్న యేసయ్యలో ఉన్న మహిమ. ఇప్పుడు ఈ ఒక రోజుని ఇలాగే ఇది ఆఫ్ చేస్తున్నాను, మహిమ ఉన్నదని చెప్తాను. నేను అది మాలవాన్ తిప్ప అక్కడికి వెళ్ళాం మీటింగ్కి. ఒక రోజుని ఈ కృపాన్ మాస్టరే తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళ అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. చదువుతుంటే చదువు మానేసి పెద్ద చెరువు అంటే ఈ చెరువులో పడి చచ్చిపోతాను అంట. చచ్చిపోతానని అంటే వీళ్ళకి భయపడిపోయి లారీ వస్తాను, లారీ కింద పడిపోతాను. అలాగా అప్పుడప్పుడు దెయ్యం పట్టేసి అమ్మాయిని పీడిస్తుంది. చాలామంది ప్రార్థన చేయించారు కానీ పోలేదంట. ఒకరోజు కృపానంద మాస్టర్ ఇంటికాడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గర, ఈ అమ్మాయికి అప్పుడప్పుడు బాగుంటలేదండి, కొంచెం ప్రార్థన చేయాలని తీసుకొచ్చాను అన్నాడు తండ్రి. అతని పేరు మోషే. తీసుకొచ్చిన తర్వాత నా దగ్గర కూర్చోబెట్టమన్నాను. అక్కడ కూర్చోళ్ళందరూ అలా కూర్చున్నారు వెనక. ఆ వాళ్ళు కూడా వెనక కూర్చున్నారు, కొత్తలు కదా. అలా కాదు, మీ అమ్మాయి నా దగ్గర కూర్చోబెట్టమండి. ఎదురు కూర్చోబెట్టారు. చక్కగా పాటలు పాడింది, స్తోత్రాలు చెప్పింది, హల్లెలూయా చెప్పింది, అన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత వాక్యం చెప్పాను. చూస్తున్నాను ఆ అమ్మాయి వైపు ఏం చేస్తుందని. ఏమీ కాదు, మామూలుగానే ఉంది. ఆ తర్వాత అంతా అయిపోయిందా, కొబ్బరి నూనె సీసా తీసుకురండి అని చెప్పేసి సీసా తీసుకొచ్చి నూనె ప్రార్థన చేసి నోట్లో వేసాను. అంతే, బాబోయ్ నేను వెళ్ళిపోతానని గట్టి కరిచేసి. అప్పుడు అంతరంగంలో ఉన్నది లోపల ఇప్పటి వరకు తట్టుకోకుండా అంటే మనలో ఏమిచ్చాడు? ఆయన మహిమ ఇచ్చాడు. అది మన మహిమ ఉన్నది కనుక ఆ అమ్మాయి అందులోంచి దెయ్యిపోయింది. వీళ్ళే ఇంటికాడ మీటింగ్ పెట్టమంటే పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ వదిలేసిన తర్వాత అక్కడికి వెళ్ళింది, ఇంటికి మీటింగ్ పెట్టమంటే సరే పెట్టిన తర్వాత అమ్మాయి అందరు వాక్యం చెప్తున్నాను. మోగదయ్యం పెట్టినటువంటి బైబిల్లో యేసుప్రభువు అన్నప్పుడు ఆ మోగదయ్యం పెట్టిన వాడు ఆత్మాన నీళ్ళలో అగ్నిలో పడిపోతుంటే తల్లిదండ్రులు ఎంతో బాధపడితే
అతన్ని శిష్యులు అడిగితే వాడు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అలాంటి దయ్యాలు ఉపవాసం వల్ల పోతాయి అన్నారు. కొన్ని దయ్యాలు ఉపవాసం ఉంటేనే కానీ పోవు. అందుకని ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వచ్చిన తర్వాత నీ శిష్యులను అడిగాము, దెయ్యం పోగొట్టలేదు, నీవు నా కుమారులను దెయ్యం పోగొట్టమని అడిగారు. అడిగిన తర్వాత సరే అతను తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టారు. పెట్టేటప్పటికి యేసుప్రభుని చూచిన వెంటనే ఆ దయ్యం అతను విలవలాడించి కింద పడిపోయింది. ఇంకేం మాట్లాడలేదు ప్రభు. ఎవరిని చూసి వెళ్ళిపోయింది? ప్రభుని మహిమను చూసి వెళ్ళిపోయింది. ఆయన మహిమ ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఇప్పుడు మనల్ని చూసి వెళ్ళదు. అలాగే ఈ అమ్మాయి గురించి అక్కడ ప్రార్థన చేస్తుంటే ఈ వాక్యమే చెప్పాను. యేసుప్రభు ఎవరి హృదయంలో ఉంటాడో వాళ్ళని చూసి వెళ్ళిపోతుంది దెయ్యం అన్నాం. అక్కడ 10 మంది ఉన్నారు. 10 మంది నీ దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అన్నాం. అలాగే చాలామంది ఉన్నాడు ప్రతి వాళ్ళని కూడా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడని చెప్తున్నారు. ఉన్నాడని చెప్తుంటే అప్పుడు ఈ అమ్మాయి ఎదురుగుండా కూర్చుంది కదా, పాటలు పాడింది, స్తోత్రాలు చెప్పింది, హల్లెలూయా చెప్పింది. చెప్పిన తర్వాత అమ్మాయి నీలో దేవుడు ఉన్నాడంటేనే లేడు 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 అని తల ఊపేసి పొగపడిన పాములాగా కళ్ళు ఇలా తిప్పేసి చాలా బేవత్నిస్తుంది. ఇప్పుడు చూసారా ఈ అమ్మాయిలో దేవుడు లేడు అని చెప్తుంది. మీరు అందరు దేవుడు ఉన్నారు అన్నారు, ఈ అమ్మాయిలో దేవుడు లేడు కనుక దెయ్యం ఉందే అని చెప్పేసి తానే చెప్తుంది వినండి అని చెప్పి. అప్పుడు కొబ్బరి నూనె కూడా ఏం కాదు, యేసుక్రీస్తు నామములో ఎంతకాలం నుంచి పీడిస్తావు ఈ అమ్మాయిని, బయటకు పో ఇప్పుడే ఆ బిడ్డను విడిచని ఆ యేసు నామములు గద్దించడానికి టప్పనాల పడిపోయింది. దేవునికి స్తోత్రం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి లేచి ఇప్పుడు చక్కగా పెళ్లి చేశారు, సంసారం చేసుకుని చక్కగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎందుకు పనికిరాని వారం కాదు. యేసు ప్రభుని నమ్ముకున్నారంటే ఆయన మహిమ ఉండాలి. ఇచ్చాను అన్నాడు కదా, మనమా ఏకమైన వారును ఈ లోకంలో నాకు ఇచ్చిన వారును మనతో ఏకమై ఉండాలని. అంటే తండ్రి కుమారుడు మనం ఉండాలని నా మహిమను వారికి నేను ఇచ్చాను. ఇంకా కింద వచ్చిన ఏమంటాడంటే నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా నువ్వు ప్రేమించితివని లోకం తెలుసుకోవాలంట. చూడండి ఆ వాక్యం చదువు. కింద 23 వచ్చిన వారి యందు నేను అంటే నా యందు నీవు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించితివని లోకము తెలుసుకుని నాకు అనుగ్రహించిన మహిమ వారికి మహిమను నేను వారికి ఇచ్చేది. నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో తండ్రి, వారిని కూడా నువ్వు అలాగే ప్రేమిస్తున్నావు అని ఎవరు తెలుసుకోవాలంట? లోకం తెలుసుకోవాలంట. లోకం అంటే దేవుడు లేని ప్రజలు, యేసుప్రభు లేనటువంటి ప్రజలు లోకము. లోకం అంటే ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపడము. 1 యోహాను పత్రిక 1-2 అధ్యాయంలో ఉంటుంది. అది 16, 13, 16, 14 వచనాల్లో ఉంటుంది. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ 3 ఎవరిలో ఉంటాయి? వారి లోకం అన్నట్టే. అని మనకు ఆశ లేకుండా ఉండదు, కానీ అత్యాశ పోకూడదు. ఏదైనా ఇప్పుడు పలానా బట్టలు కొనుక్కో, అది లోకాశ కాదు. అది మన శరీరంలో ధరించుకోవాలి కనుక కొనుక్కుంటున్నాం. అంతేగాని వాక్యానికి విరోధంగా పనులు చేయకూడదు. అప్పుడు అలాగా అది ఎవరైతే లోకము తెలుసుకోవాలంటే లోకం అన్నటువంటి ఎవరిలో ఉంటుందో వాళ్ళకి దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని మహిమ వీళ్ళలో ఉంది, వీళ్ళు ప్రత్యేకించబడిన వారు, దేవుని కొరకు జీవించేవారు కనుక వీరి యొక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే కార్యాలు జరుగుతాయి అని ఆ నమ్మిక వాళ్ళకి కలుగుతుంది. కలిగి ప్రభువును అంగీకరిస్తారు. వాళ్ళ మీద నమ్మిక కాదు, వాళ్ళు ప్రేయర్ చేస్తే కార్యం జరుగుతుంది కనుక మనం వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుంటే దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసం వస్తుంది వాళ్ళకి. అందుకే మహిమ ఇచ్చారు. మహిమ లేని వాళ్ళు ఎంతమంది ప్రార్థించిన దైవం అక్కడే ఉంటుంది. అద్భుతమేమి జరగదు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో లోకం దేవుణ్ణి కలిగినటువంటి వారు ఎవ్వరు కూడా లోకం వారికి ఉండకూడదు. ఆయన మహిమానికి ఇచ్చాడు కనుక అక్కడ చెప్తున్నాడు. ఆ యొక్క దెయ్యం కుంటివాడు అనేటువంటి మనుషుడు పగల 3 గంటలకు ప్రార్థనా కాలంలో వాళ్ళు అక్కడికి దేవాలయంలోకి వెళ్తే అద్భుతం చేశారు. అద్భుతం ఎవరు చూశారు? మొత్తం అందరికీ దేవాలయంలోకి వెళ్ళి అందరూ చూశారు. దేవుడు స్వస్థపరచడం చెప్పక్కర్లేదు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు అడుక్కునేవాడు అతనే. అతను వాళ్ళతో పాటు మా దేవాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం అద్భుతం అది! అసలు ఆశ్చర్యకరమైనటువంటి కార్యం.
ఇలాగే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఒకటి కాదు రెండు కాదు దేవుడు చాలా చేస్తాడు. ఎందుకంటే దేవుడు నాకేమి ఇచ్చాడంటే స్వస్థానం ఇచ్చాడు, ప్రూఫ్ చేశాడు అంతే. అందుకని మనం నమ్మాలి, ప్రార్థన చేస్తున్నట్టుగా జరుగుతున్నప్పుడు ఇది దేవుని కార్యము అని మనము నమ్మాలి. నమ్మితేనే నమ్మిన వారికి దేవుడు ఖచ్చితంగా నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం. అది నమ్మికని ఏమన్నాడంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడ పొమ్మంటే పోతుందా అన్నాడు. నిజంగా పోతుందా ఇలాగ ఎప్పుడో చెప్పాడు అనుకుంటారు, కానీ అద్భుతమైనటువంటి కార్యాలు ఒక ఎయిడ్స్ పేషెంట్ దేవుడు స్వస్థపరిచాడు. మీరు ఎందుకంటే వింటున్నారో, చెప్తున్నది వింటున్నారో, అది ఎంతవరకు నిజమో అనేటువంటిది మీరు కూడా ప్రార్థన చేసి నన్ను కూడా వాడుకో ప్రభువా, నాకు కూడా ఈ శక్తి ఏంటో చూపించు, నువ్వు నాతో మాట్లాడు, నాకు కనిపించు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు కనిపిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను వాడుకుంటాడు. అందులో ఉన్న సంతోషం ఏంటో, అందులో ఉన్న ఆనందం ఏంటో నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే చిన్నతనం నుంచి నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, 7వ తరగతిలో పరిశుద్ధాత్మ పొందాను. ఆ రోజు ఈ రోజు వరకు నాకు ఏమాత్రం కూడా ఎవరిని జడవను జంకను. ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ అనేది ప్రభులోనే ఉంది. ప్రభుని ధరించుకుంటే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే కొన్నిసార్లు కష్టాలు శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు కునిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా తీరుస్తాడు, తగిన సమయంలో తీరుస్తాడు. అంతవరకు ఓపికతో సహనంతో మనం ప్రార్థన చేయాలి. కనుక దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవుని వరాల గురించి నేను మీకు పగల 3 గంటలుగా నువ్వు అడిగావు కనుక నేను చెప్తున్నాను. మీరైనా ఎవరైనా నేనైనా చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు కాకపోతే దాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి చిన్నదానికి కూడా ఏది చెప్తున్నదో ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన మహిమలో ఉంచాను అన్నప్పుడు ఆ మహిమను మనం చూపించాలి ప్రజలకి, మనకు కూడా సంతోషం కలుగుతుంది. ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడని. ఆ పుష్పమ్మ గారు స్వస్థత పొందినప్పుడు ఊరంతా చెప్పుకున్నారంట, పలానా చోటకి వెళ్ళారు, పలానా చర్చ్ దగ్గరికి, టెంపుల్ ఆఫ్ గాడ్, అక్కడ విజయమ్మ గారు ప్రార్థన చేశారు, ఈవిడ బతికింది. ఏంటి ఆవిడ బ్రతికిందా అని ఆ స్టాఫ్ అంతా వచ్చి చూసారంట. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకంటే దేవునికి మహిమ, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అని అంటే సమర్పణలో ఉంటుంది. నీ సమర్పణ, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత గొప్పవాడువు, ఎంత హోదా ఉంది, నీకు ఎంత డబ్బు ఉంది అని దేవుడు ఏం చూడు. అదంతా ఆయన ఇచ్చిందే కదా, ఆయన ఇస్తేనే కదా మనం అనుభవిస్తున్నాం. కానీ నీ సొంత ప్రయత్నంతోటి, సొంత ఉద్దేశాలతో నువ్వు ఎంత మాత్రం పైకి రాలేవు. దేవుని కృపచేత మనం ఆశ్రయించబడుతున్నామంటే ప్రభు కొరకు నేను ఏం చేయాలి, నా జీవితం ఇదిగో కొంత వయసు అయిపోయింది, దేవుడికి మానవుడికి 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, అధిక బలం ఉంటే 80. ఈ సంవత్సరాలు ఎంతమంది చనిపోతున్నారు. నేను బ్రతికించాడు అని అంటే నిజంగా కోవిడ్లో ఎంతమంది చనిపోయారు. నేను ఎందుకు బ్రతికించాడు? దేవుని కొరకు బ్రతకపోతే ఈ జీవితం వ్యర్థం. కానీ దేవుని మహిమ ఎంత గొప్పతో ప్రజలకు చూపించాలి. రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చెప్పాడు, నువ్వు చెయ్యి అంతే, నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో రుచి చూడాలి. నువ్వు రుచి చూడాలి. రుచి చూస్తేనే కానీ నువ్వు చెప్పలేవు. అద్భుతమైన స్వస్థతలు కాదు, అద్భుతమైన కార్యాలు కూడా దేవుడు చేస్తారు. కనుక దేవుడు మీరు నమ్మితే దేవుని కార్యం చేస్తారు. దేవుడి మాటలో దీవించునుగా. తర్వాత మీరు అంకులు వివాహం దగ్గరికి ఆగినప్పుడు ఇది వచ్చిన మాటలు ఇవి. అంటే మీరు మీ బావగారు యొక్క తమ్ముడు వివాహం చేసుకుని అక్కడ దేవుని ఆ దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏమైందంటే ఆయన ఒక మంచం మీద పడుకుని, బోర్లంగా పడుకుని, ఈ పక్కకి ఇలాగ ఉన్నారు. దర్శనంలో చూస్తున్నాను, ఈ వ్యక్తి ఎవరో ముఖం కనిపించట్లేదని ఆ మంచం చుట్టూ తిరిగి పక్కకు వచ్చేవాడికి ఫేస్ అయింది. ఈ వ్యక్తి నేను చేసుకుంటానా, అసలు ఇంకా మనసులో కూడా అనుకోలేదని. చూపిస్తాడా అసలు బావగారు దేవుడు చూపిస్తారా మీరు అసలు ఊహించలేదు. నేను చదువుకున్నాను, వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మీరు సంబంధాలు లేవు. అది కూడా మీ నాన్నగారు అమ్మగారు కూడా ఎవరు ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా భద్రంగా ఎవరింటికి పంపించకుండా చాలా ఇంట్లోనే పెంచిన సంఘటనలు కనిపిస్తాయి. స్కూల్కి వెళ్ళటం రావటం, ఇంట్లో రావడం తప్ప అమ్మాయిలు ప్రహారీ దాటి బయటికి వెళ్తే నేను అనుకుంటాను అక్కకి అసలే ప్రార్థన భక్తి ఇది తప్ప ఈ భీమవరంలో లేకపోతే ఈ చుట్టుపక్కల తన జీవనకాలం నుంచి ఎన్ని సినిమాలు ఉన్నాయో ఏంటో అటువంటి ఏమీ తెలీదు.
దేవుడు అంచెలంచెలుగా అక్కను అలా దీవించాడని అనుకుంటా ఉంటాను అక్క. నేను దేవుడు నిజంగా చిన్నతనం నుంచి అభిషేకం పొందుకోవటమే పవిత్రంగా దేవుడు బ్రతకడానికి సహాయం చేశాడు. దేవుడు ప్రతిది ఆశ గల వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏదో ఇల్లు కావాలి. వివాహం ఎలా జరిగింది అక్క? అప్పుడు తర్వాత మ్యాచ్ గురించి అడిగితే మా నాన్నగారు ఇవ్వనని ఇస్తారు. వద్దని చెప్పారు. ఒక అమ్మాయిని ఇచ్చా, ఇంకొక అమ్మాయిని ఏమన్నారు ఫ్యామిలీకి? ఏమన్నా అన్నప్పుడు దర్శనంలో దేవుడికి చూపించాడు. నేను ఎవరికి చెప్పలేదు. మళ్ళీ వేరే పాయింట్ ఏంటంటే దేవుడు దర్శనం వచ్చిందని ఎవరికి ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే తెలిసిన వ్యక్తి మనిషి. అవును, బావగారు తమ్ముడు, అందుకని నేను చెప్పలేదు ఎవరికని. అలాగే మనసులో ఉంచుకున్నాను. అయితే తర్వాత ప్రభు నిజంగా ఇది జరుగుతుందని నాకు కళ ద్వారా కూడా చూపించు అని అడిగారు. దర్శనమే కాదు, కళ కూడా చూపించు అడిగారు. నేను కన్ఫర్మ్ చేసుకుంటా అని అడిగినప్పుడు దేవుడు కళ ద్వారా చూపించాడు. మా అక్క నేను పడవలో రేవు దాడుతున్నాం. రేవు దాడుతా ఉంటే సగం దూరంలోకి వెళ్ళేసరికి ఆ పడవలో చుక్కాని లేడు. అప్పుడు చూసేటప్పటికి పడవ వెళ్ళిపోతా ఉంది. అవతల ఉన్న జనము యవనస్తులిద్దరు చనిపోతున్నారు పెద్ద పెద్ద కేకలు చేస్తున్నారు. ఏంటి ఇలా కేకలేస్తున్నారని చెప్పేసి నేను లేచాను నిలబడి. ఆ పడవలో కూర్చొని కౌలు చెప్పుకుంటుండే పెద్ద పెద్ద అరుపులు. వాళ్ళు యవనస్తులు చనిపోతారంటే ఇలాగ అరుస్తున్నారు ఏంటని నిలబడి చూసేటప్పటికి పెద్ద సుడి, చాలా పడవలు అందులోకి వెళ్ళిపోయి మనుషులు చచ్చిపోతున్నారు. కొంచెం దగ్గరికి వెళ్ళే వరకు చూశాను నేను. ప్రభువా అన్నాను, నిజంగానే చనిపోతాం ప్రభు అనగానే పైనుంచి పెద్ద కొమ్మ కిందకి వేలాడుతుంది. నేను లేచిరెడ్డికి కొమ్మ పట్టుకున్నాను. కొమ్మ అసలు అప్పుడు లేదు, అసలు ప్రభు అనగానే కొమ్మ కిందకి వేలాడుతుంది. కొమ్మ ఎలా పట్టుకునేటప్పటికి అప్పుడు నేను ఇలా పట్టుకుని పైకి వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళట్లా. ఇలా కొమ్మ ఇలా పట్టుకుని చేతితో మాకు జుంపు పట్టుకుని తను చచ్చిపోతుంది వెళ్ళిపోతుంది నేనున్నా కానీ జుంపు పట్టుకుని చుక్కాని లేడు కదా, ఆ పడవ అని 2 కాళ్ళతోటి దాన్ని ఎల్లాగ ఇటువైపు తిప్పుతున్నాను. అది మీరు కొమ్మ వదలలేదు, ఈవిడ జుట్టు వదలలేదు, నా కాళ్ళు పట్టుకుని పడవని తిప్పుతున్నాను. అలా తిప్పేటప్పుడు ఇలాగ స్లోగా అనుకుంటా ఉంటే ఆ సుడి దాటిపోయింది. దాటిపోయి అవతలకి వెళ్ళి దడికి పిల్లలు బతికిపోయారని పెద్ద పెద్ద కేకలు వేసేసి పిల్లలు బతికేశారు అన్నారు. మేలుకు వచ్చేసింది. అయ్యి బాబాయ్ ఇంట్లోకి వెళ్తాను అన్నమాట అనుకున్నాను. మరి అది కూడా నేను చెప్పలేదు. నేను ఒక మాట అడుగుతాను. తర్వాత వాళ్ళు వచ్చి అడిగి, అంకులు మీరు దేవుడి దర్శనం ఇచ్చి చూపించి దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నారు. మీరు యవన కాలంలోనే భర్తను మీరు పోగొట్టుకున్నారు అక్క. పిల్లలు పుట్టిన చాలా చిన్న పిల్లలు. షైనీ ఇంచుమించు 8వ సంవత్సరం, జానీ చాలా చిన్నవాడు. మీరు మీ యవనకాల జీవితం అంతా శ్రమలో, కష్టాలు, బాధలో, అంకులకి మరణకరమైన వ్యాధి వచ్చినా మీరు ధైర్యంతో దాన్ని ఎదుర్కొంటూ ప్రార్థన ద్వారానే, నేను అనుకుంటానక్క మీరు అంకులు చనిపోయే టైంలో దేవుడు మీకు స్వస్థత కోసం మనం ప్రార్థన చేసేవాళ్ళు అందరం కూడా, యవనస్తులంతా దేవుడు స్వస్థపరచు ప్రభు అని. కానీ మీకు అంకుల్ చనిపోయే టైంకి మే 10వ తారీఖు దేవుడు స్వస్థపరుస్తాడని దేవుడు తెలియజేశాడు. మే 10 అని చెప్పాడు. మే 10 అని చెప్పాడు. ఇంకా 10వ తారీఖు స్వస్థ వచ్చేదని నమ్మేసాం. అయితే దేవుడు చనిపోతున్నాడు, దేవుడు ముందు నాకు చూపించాడు. 1 కాదు 2 కాదు, ఆయన తీసుకున్నానని చెప్పాడు. పర్లేదు చెప్పండి. దేవుడు తీసుకుంటానని చెప్పాడు. చెప్తే నేను అడ్డుపడిపోయి తీసుకుంటా. యవనస్తుల పరిచయం జరుగుతుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. అప్పుడు ఆయన మారుమనసు పొంది రక్షణ పొంది దేవుళ్ళు ఎంతో బలంగా ఉంటున్నారు. ఇద్దరు పరిచయం చేస్తున్నాం. మరి ప్రభువా ఏంటిది పరిస్థితి, దాన్ని చనిపోవటానికి వీల్లేదని ఉదయం తినేదాన్ని సాయంకాలం తినేదాన్ని కాదు. ఆయన దగ్గరే మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రక్కన స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. పరిచయం ఆపిదాన్ని పరిచయం ఆపలేదు, ప్రార్థన ఆపలేదు, స్కూల్ మానలేదు. ఆయన పరిచయం చేస్తూనే ఉండేదాన్ని. ఆయన చేసేదాన్ని, దేవుని సేవ చేసేదాన్ని. ఇలాగా దేవుని చదువు అంకుల్ యొక్క రక్షణ కోసం కూడా మీరు చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. నేను చేయటమే కాదు, నా ఆత్మీయ పిల్లలుగా మీరు కూడా బాగా ప్రార్థన చేశారు, పరిచయం కూడా చేశారు మీరు ఆయనకి. నేను ఎప్పుడు మర్చిపోలేను. నువ్వు, ప్రసాద్, రాజేష్, ఇంకా తర్వాత మీ తర్వాత బ్యాచ్ వాళ్ళందరూ ప్రతిరోజు జాన్ మరి ముఖ్యంగా తర్వాత జాన్ దగ్గరుండి అన్ని చేసేవాడు. తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా. వీళ్ళంతా ఎంతమంది పరిచయం చేసినాక ఎక్కువ నాకు అంకుల్తో ఉన్న సంబంధం, నేనంటే మీరిద్దరు బాగా ఉండేవారు. ఇద్దరికంటే కూడా నాతో ఎక్కువ ఎఫెక్షన్, నేనంటే చాలా ఇష్టపడేవారు. అంతమాన్ రవిశేఖర్ అంటానే ఉంటారు. అదొకటి అక్క, అంకులు
దేవుడు స్వస్థపరచడం అన్న ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ పాటని నెక్స్ట్ ఎపిసోడ్ అవును వైజాగ్ సెయింట్ లూక్ బ్రదర్స్ దాన్ని కంపోజ్ చేశారు. చాలా బాగా అద్భుతమైన పాట అది. ఆ పాట చాలా ఆయన రచనా స్వరకల్పన చేసిన పాట అది. అద్భుతమైన పాట. ఆ పాట ఇప్పుడు కూడా మనం పాడుకుంటూ ఉంటాం. చరణం పాడదు కానీ నేను తర్వాత పాడతాను. కాబట్టి ఈ సమయంలో మనం ఇంతవరకు నేను ఎలాగ అటాక్ అయ్యానో దాన్ని ఎలా జయించానో ఎలా ధైర్యంగా ఉన్నా చెప్తాను నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మా ఈ ఎపిసోడ్లు అన్నీ కూడా మీరు అద్భుతంగా వింటున్నారు. ప్రతిదీ వినండి. వాక్యంతో కూడిన సాక్ష్యం, అక్క జీవితంలో దేవుడు జరిగిన ప్రతి సంఘటన క్షుణ్ణంగా చెప్తున్నారు. దీంట్లో యథార్థం. కాబట్టి యూట్యూబ్లో ఉన్న చెప్పే ప్రతి మాట విలువైంది. మీరు దయతో వినండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరి ప్రార్థన చేసి అక్క ఈ యొక్క మా పరిశుద్ధుడు మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు నా జీవిత సాక్ష్యం ద్వారా కొంతమంది ప్రభు బలపడుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా వివాహ విషయంలో కూడా ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని ప్రభు ఎవరి నిర్ణయాలు వారిని తీసుకోకూడదు. ఎవరి సెలక్షన్ అనేటువంటిది వాక్య ప్రకారంగా మంచిది కాదు. ప్రభువాన్ని చిత్త ప్రకారంగా ప్రార్థించి తండ్రి నాయన ఇస్సాకుకి నాయన రెబకాని సిద్ధం చేశావు, అబ్రహాముకి శారాన్ని సిద్ధం చేశావు. ప్రభువాని సన్నిధిలో యేసు నామములో నాయన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభువా నీ వాక్యానుసారమైనటువంటి రీతిలో వివాహాలు జరగటానికి మీరు సహాయం చేయండి. ఎంతోమంది సెలెక్ట్ చేసుకుని జీవితాలు నాశనం అవుతున్నాయి ప్రభువా. అలా కాకుండా మీరు సహాయం చేయమని యవ్వన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేనివంటి బిడ్డలు ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులుగా రక్షణ కలిగినటువంటి వారిని చేసుకుంటానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు ప్రభువా. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా షేర్ చేసుకునేటువంటి వారుగా నేను జంటలో కలవటానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధుడా నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దేవాందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో ఆశ్చర్యకారములు జరుగుగాక. గ్లోరీల వక్రూదల శిఖర బల శందరస్ హోలీ లివరీ శీక్లవ శిఖరంతల శిఖర బాషీదరస్ ఐ ప్రిలివరీ క్లవరు దల బలశీదరస్ ఐ లవ్ మై చిల్డ్రన్ రివిలి షీదరస్. నేను ప్రేమించుచున్న నా బిడ్డలారా, మీతో మాట్లాడుచున్న వాడను, జీవము కలిగిన దేవుడను, సర్వశక్తిమంతున దేవుడను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమనేది ఏది లేదు. మీలో కొంతమంది బిడ్డల వివాహాల కోసము కన్నీరు కారుస్తున్నారు, సంబంధాలు కుదరటలేదని దుఃఖపడుతున్నారు. ఇదిగో నా సన్నిధిలో మీ హృదయంలో నన్ను చేర్చుకొని నన్ను ఆశ్రయించుడి, నా సన్నిధిలో ప్రార్థించుడి. మీ బిడ్డలకి ఈ సంవత్సరం ముగియక ముందే గ్లోరిదల శిఖర వల శబ్ద అద్భుతమైన రీతిలో సంబంధాలు నేను కుదర్చబోతున్నాను. మీ కన్నీరంతా తొడవబోతున్నాను. నా సన్నిధిలో మీరు విశ్వాసమును కాపాడుకొనడి. నిశ్చయముగా మీరు నాకు సాక్షులుగా ఉండినట్లుగా మీ బిడ్డల విషయంలో నేను ఆశ్చర్యకరముగా వివాహ సంబంధాలు కుదిర్చి నేను మీకు సంతోషాన్ని, కుటుంబాలకు నెమ్మదిని ఇవ్వబోతున్నాను. మీరు నమ్మిన నా కార్యము చూచెదరు. ఇదే యెహోవా వాక్. పరిశుద్ధాత్ముడా చెప్పబడిన ఈ వాక్యం తండ్రి, ఈ సాక్ష్యం ద్వారా కొంతమంది బలపట్టకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.